ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఆగస్ట్ నెల 2వ తారీఖు ప్రభు వాగ్దానం మన కొరకు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఎవరనంట? దేవుని ఆశ్రయిస్తున్న వారందరూ ఆయనే కాపాడతాడు. ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారందరినీ కాపాడేవాడు ఆయనే. అప్పుడు వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, రక్షకుడైన నిన్ను ఆశ్రయించువారు దేవుడే స్వయంగా. నిన్ను అంటే ఎవరు? రక్షకుడిని ఆశ్రయించేవారు స్వయంగా ఆయనే వారిని కాపాడతాడు. కాపాడటమే కాదు, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. నిజమే, శ్రమలున్నా కష్టాలున్నా ఆనందమున్నా దాని వెనకాల కలిగే దీవెన, దాని వెనకాల పొందుకునే ఆశీర్వాదం చాలా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, అద్భుతకరంగా ఉండబోతుంది. ఆమేన్. అట్టి కృపా సత్య సంపూర్ణమైన దేవుని యొక్క మహిమను మనం అందరము కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే మరి 8వ నెల మొదటి వారంలో జరుగుతున్న బల్లారాధన కార్యక్రమాల కొరకు, ప్రభు భోజనం కొరకు అందరూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయమందు నీ సన్నిధిలో చేరి నైనా మిమ్మల్ని స్తుతించుకుని మీ నామాన్ని ఘనపరుచుకుని మీ నామాన్ని హెచ్చించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆగస్టు నెల 2వ తారీఖున మమ్మల్ని అందరినీ ఈ మొదటి ఆదివార దినాన్ని మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ వారి చేతులు పరిశుద్ధపరచండి, వారి వస్త్రాలు పరిశుద్ధపరచండి, వారి ఆత్మలు పరిశుద్ధపరచండి, వారి హృదయాలు పరిశుద్ధపరచండి. గతించిన దినాల వలె కాకుండా ప్రత్యేకముగా ఆయా ఆశీర్వదించబడిన వారుగా ఉండి నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని ఘనపరుచుకునేటటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరిచి బలపరచమని క్రీస్తు నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.